మనసులో అంత ప్రేమ పెట్టుకుని బయటికి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? దూరమైన వాళ్ళు కనిపించకపోయినా బాధపడం, కానీ వాళ్ళు సంతోషంగా లేరని తెలిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేం. ఎందుకంటే ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి. అదే నిజమైన ప్రేమ. నువ్వు దూరమైనప్పుడు కలిగిన బాధ కంటే నువ్వు గుర్తుకొచ్చినప్పుడు కలిగే బాధ మామూలుగా ఉండదు. నన్ను నన్నుగా ఉండనివ్వడం లేదు. నువ్వే నా ప్రాణం అనుకున్నాను. ఆ ప్రాణమే నాతో మాట్లాడకపోతే ఇప్పుడు నా ప్రాణం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. భయమేస్తుంది. జీవితం మొత్తం ఇలాగే గొడవలు, బాధలతో, కన్నీటితోనే ముగుస్తుందేమో. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా రావడం ఆగిపోయాయి. నువ్వు అందరితో పాటు నన్ను చూసావు. నేను అందరినీ నీలో చూసుకున్నాను. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు. కానీ నేను నీకోసం అన్నిటిని వదిలేసుకొని పిచ్చివాడి లక్షణం దొరికినా చాలని అన్నీ వదిలేసుకున్నాను. తప్పు నాదే. ఇష్టం లేకుండా ఎవరి జీవితంలోనూ ఉండాలని చూడకండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉన్నంతకాలం మీరు ఎంత ఇష్టాన్ని చూపించినా అది వాళ్ళకి చీప్గానే కనిపిస్తుంది. నాకంటూ ఉన్నది నువ్వే. ఏ విషయాన్నైనా, ఎంతటి బాధనైనా చెప్పుకునేది కూడా నీకే. నువ్వు కూడా నాకు బాధగా మారుతూ నన్ను దూరం పెడితే నేను ఎలా తట్టుకోవాలో నువ్వే చెప్పు. ఒక మనిషికి పదే పదే కాల్స్, మెసేజ్ చేసి చీప్ అవ్వడం కంటే అర్థం చేసుకుని మనమే ఆగిపోవడం మంచిది. ఎందుకంటే అవతల వాళ్ళకి విసుగ్గా అనిపిస్తుంది తప్ప ప్రేమ అని అనిపించదు. మనకిష్టమైన వాళ్ళతో మాట్లాడన్నా కాల్ చేయమని అడుగుతాం, బట్ వాళ్ళకు మనతో మాట్లాడే టైం కూడా ఉండదు. ఒకవేళ కాల్ చేసి మన బాధ చెప్పుకునేసరికి మన ఏడుపు విని కాల్ కట్ చేస్తారు. మన బాధ వినడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు. ఏ బంధమైనా బాధ, ఆనందం అన్నీ పంచుకునేలాగా ఉండాలి. బాధలో ఉన్నప్పుడు వదిలేసిపోకూడదు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరు దొరకరు అని కాదు, అర్థం ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకిచ్చారని అర్థం. కొంతమందితో వాదించి బాధపడడం కన్నా అవును తప్పు నాదే అని మౌనంగా ఉండిపోవడమే చాలా మంచిది. ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి ప్రేమించిన వ్యక్తి దగ్గర మోసపోయి నన్ను నేను కోల్పోయాను. నా జీవితంలో ఇంతలా బాధపడే రోజు వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా మనసు మీద దెబ్బ కొట్టావు. ఈ గాయం జీవితాంతం గుర్తుంటుంది. ఎవరికి ఎక్కువగా అలవాటు పడిపోకూడదు. వాళ్ళకి నీకన్నా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. మనసులో ఒకరిని పెట్టుకొని జీవితంలో ఇంకొకరిని పెట్టుకొని జీవించడం ఎంత నరకమో, నిరంతరం అగ్ని జ్వాలలు దహించుకుపోతున్న అంత బాధ ఉండడం నాదినం. అందరి జీవితం ఆనందం అనే అక్షరం రాస్తే ఏంటో ఆ దేవుడు నా జీవితం మాత్రం కన్నీరు అనే అక్షరంతో రాశాడు. నా జీవితంలో ప్రేమ నాకు ఎక్కువగా కష్టాలను తెచ్చిపెట్టింది, బాధను కూడా ఎక్కువగానే మిగిల్చింది. వెళ్ళిపోయింది. కంటికి నిద్ర లేదు, ముఖంలో నవ్వు లేదు, మనసు ప్రశాంతత లేదు, ఏదో తెలియని దిగులు, మనసు నిండా వేదన, చెప్పలేనంత బాధ, గుండెల్లో తెలియని భయం, జీవితం మీద ఆశ లేదు. అన్నిటికి మించి బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు. ఒక మనిషిని మర్చిపోవాలంటే ముందుగా తన జ్ఞాపకాలని మర్చిపోవాలి. తన జ్ఞాపకాలే ఊపిరిగా బ్రతికే వారికి అది సాధ్యమా? మెల్లమెల్లగా తన జ్ఞాపకాలను నా మనసులో సమాధి చేయాలనుకుంటున్నాను. కానీ ఎంత సమాధి చేసినా సమాధి ఉండేది నా మనసులోనే కదా. ఒకసారి అపార్థంతో దూరమైన బంధాన్ని మళ్ళీ చేరుకోగలం, కానీ పదే పదే దూరంగా విసిరేస్తున్న బంధాన్ని ఎప్పటికీ చేరుకోలేం. ఎందుకంటే గుండెకి ఎన్ని గాయాలయ్యాయో బాధ భరిస్తున్న మనసుకి తెలుసు. అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పకపోయినా అర్థమవుతుంది. అర్థం చేసుకోలేని వాళ్ళకి నువ్వు మాట్లాడిన ప్రతి మాట అపార్థమవుతుంది. ప్రేమించడం తప్పు కాదు, అతిగా ప్రేమించడం తప్పు. అలా అతిగా ప్రేమిస్తే అవతల వాళ్ళకి మనం చులకనగా అయిపోతాం. కానీ మన దూరం అయ్యే వరకు తెలియదు వాళ్ళకి మన ప్రేమ విలువ. ఇన్ని రోజులు ఎన్నిసార్లు ఈ గొడవ పడినా మళ్ళీ కలుస్తామనే నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం. మనసు ఒక్కసారి చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ
ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది. నేను ఆశించిన జీవితం వేరు, నేను అనుభవిస్తున్న జీవితం వేరు. దేవుడు నాకు సంతోషాన్ని క్షణాల్లో ఇచ్చి బాధని మాత్రం జీవితాంతం బహుమతిగా ఇచ్చాడు. కొన్ని బంధాలంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావాల్సిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు. ప్రేమ అంటే ఫ్రీగా ఉన్నప్పుడు కేర్ తీసుకోవడం, బిజీగా అయ్యాక పట్టించుకోకుండా ఉండటం కాదు. బిజీగా అయినప్పటికీ టైం లేకపోయినా టైం కల్పించుకొని కేర్ తీసుకోవడమే నిజమైన ప్రేమ. ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి ఏడుస్తుందంటే జీవితంలో ఆ అబ్బాయిని ప్రేమించినంతగా ఇంకా ఎవరిని ప్రేమించలేదని అర్థం. అందరూ మోసం చేసే వాళ్ళే ఉండరు, కొంతమంది హార్ట్ఫుల్గా ప్రేమించే అమ్మాయిలు కూడా ఉంటారు. నువ్వు నన్ను అర్థం చేసుకోలేనందుకు బాధగా లేదు, కానీ నువ్వు మాట్లాడకుండా దూరం పెడుతున్నావు చూడు, దానికి చాలా బాధగా ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఇంతలా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా, కానీ వాళ్ళు నా గురించి ఒక్కసారైనా ఆలోచిస్తారా, అసలు వాళ్ళకి నేను గుర్తున్నానా అని. ప్రతి క్షణం నేను నా ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకో తెలుసా, నువ్వు ఒక్కసారైనా మెసేజ్ చేస్తావేమోనని ఒక చిన్న ఆశ. నువ్వు నన్ను అర్థం చేసుకోలేనందుకు బాధగా లేదు, కానీ నువ్వు మాట్లాడకుండా దూరం పెడుతున్నావు చూడు, దానికే చాలా బాధగా ఉంది. గడిచిన ప్రతి క్షణం నువ్వు నాతో ఉండకపోవచ్చు, కానీ నాకు వచ్చే ప్రతి ఆలోచనలో నువ్వు నాతోనే ఉంటావు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఈ క్షణం నుంచి నేను నీకు కూడా చనిపోయా అనుకో. ఇక నుంచి నో మెసేజెస్, నో కాల్స్, ఓకే? గుడ్ బై. నీకు కావాల్సింది నీకు దక్కిందిగా, ఇక హ్యాపీగా ఉండు, ఓకే? ఇక సెలవు.